హలో, వెల్కమ్ టు ఆధ్యాయ మీడియా. నేను బాలు, మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. వారితో మాట్లాడదాం. హాయ్ విజ్ఞాన్. హలో. సో ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్లలో రిపోర్టర్లు అడిగే ప్రశ్నలకి కొంతపాటుకు అటు తడబాటు కావచ్చు, లేకపోతే ఇబ్బందికరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు యాక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్స్ కావచ్చు. తాజాగా నిఖిల్ నటించిన స్పై సినిమాకి సంబంధించి కూడా ఒక ఫిలిం రిపోర్టర్ లక్ష్మీనారాయణ అడిగిన ప్రశ్నకి ఏంటంటే, ఇంకొక సినిమాని అంటే స్పై సినిమాని ఇంకొక సినిమాతో పోలుస్తూ మీ సినిమా కూడా అట్లాంటిదే ఫేక్ స్టోరీనా అంటూ ఒక ప్రశ్న సంధించడం జరిగింది. దానికి నిఖిల్ తనదైన స్థాయిలో రిప్లై ఇచ్చారు. మీరేమంటారు దానికి సంబంధించి? సో యాక్చువల్గా నేను ఈ మధ్య కాలంలో చూసిన ఒక మంచి ప్రెస్ మీట్స్లో స్పై ఒకటి, దాని ముందు న్యూ సెన్స్ అనే వెబ్ సిరీస్ ప్రెస్ మీట్ యాక్చువల్గా చెప్పాలంటే. సరే, ఇంతకుముందు అంటే ఏదైనా సరే ఒక ప్రెస్ మీట్లో మనం మాట్లాడే వీళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉండాలి అంటే, అసలు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాం మనం? ఆ సినిమా గురించి ప్రమోట్ చేసుకోవడానికే మీ ప్రెస్ వచ్చింది, అంతే. మీరు ఆ సినిమా మీద హైప్ క్రియేట్ చేయండి, లేదా హైప్ లేకపోతే లేదని చెప్పండి, మీ ఇష్టం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ సినిమా గురించే మాట్లాడండి, అంతే. అప్పుడు బాగుంటుంది. ఇంతకుముందు ఏమైందంటే, గమనం అనే ఒక సినిమాకి శ్రీయ నటించినప్పుడు ఒక విలేకరి మీ భర్త గారి గురించి చెప్పండి అని అడిగాడు. అమ్మా, ఇది గమనం గురించి ప్రెస్ మీట్ పెట్టింది, మా భర్త గురించి ఇప్పుడు నీకెందుకు, అవసరం లేదు కదా అని ఆవిడ అనింది. భర్త గురించి అడగగానే చిరాకు పడ్డ శ్రీయ, అంటే విడాకులు ఖాయమే అని రాసుకొచ్చేవాడు. అండ్ నెక్స్ట్ సరే, మొన్న సమంత శాకుంతలం ప్రెస్ మీట్ గురించి మాట్లాడారు. ఆ రోజు అందరూ కూడా ఒక మూకుమ్మడి దాడి చేసేసారు ఆమెని. ఇప్పుడు శాకుంతలంలో భర్తని వదిలేసి విరహ వేదన పడే క్యారెక్టర్ కదా, మీ పర్సనల్ లైఫ్ కూడా ఇలాగే ఉంది కదా, మీరు దీన్ని ఎలా తేయగలిగారు, ఎలా మోయగలిగారు అని అడిగారు. దానికి కూడా ఆవిడ అఫ్ కోర్స్ జెన్యూన్ గా మంచి. అప్పుడు గమనం టైంలో ఆ గమనం సినిమా కంటే శ్రీయ విడాకుల గురించి ఎక్కువ వార్తలు వచ్చాయి. శాకుంతలం టైంలో కూడా శాకుంతలం సినిమా కంటే ఈమె విడాకుల గురించి, ఆమె బాధపడడం గురించి లైవ్లు వేసేసారు. అసలు కంటే కొసరు ఎక్కువైపోయింది. కనీసం సినిమా గురించి కొద్ది గొప్ప చెప్పినా సరే ఇంకో నలుగురు చూసేవాళ్ళేమో, మరి అంత ఫ్లాప్ కాకుండా. నెక్స్ట్, నిన్న కస్టడీ విషయానికి వెళ్ళినా కూడా ఏజెంట్ గురించి మాట్లాడుకుంటే, దాంట్లో కూడా ఏజెంట్ గురించి అడగకుండా మన సురేందర్ రెడ్డికి అండ్ నిఖిల్కి గొడవలంట, ప్రొడ్యూసర్ కదంట, ఇదంట అని చెప్పేసి అవి వార్తలు వేసి, ఈవెన్ రామబాణం అప్పుడు కూడా అది ఫేస్ చేశాడు. శ్రీనివాస్ గారు గోపిచంద్ గొడవలు అయినట్టు కదా అని తేజ చేత ఆ క్వశ్చన్ అడిగించారు. బికాజ్ రామబాణం కదా మనకు కావాల్సింది, కదిలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇట్టి ఉంటుంది, అట్లా ఉంటుంది. అది కూడా చెప్పు. దీన్ని దసరా బాగా ఎదుర్కొంది. దసరా మొత్తం సినిమా గురించే మాట్లాడుకున్నాను, ఇంకా ఏమీ చెప్పాల. ఈవెన్ అప్పుడప్పుడు విశ్వక్సేన్ లాంటి వాళ్ళు కానీ, విజయ్ దేవరకొండ వాళ్ళు కానీ వాళ్ళు సినిమా గురించే మాట్లాడతారు, వాళ్ళు ఇంకో ఎలిమెంట్ చెప్పరు. అవును. సో అట్లా కొద్ది గొప్ప నిలబడ్డ దాఖలాలు ఉన్నాయి, యాంకర్ డైవర్ట్ చేసినప్పటికీ కూడా, అప్పటికీ కూడా. అండ్ నెక్స్ట్, ఈవెన్ మొన్న ఎన్టీఆర్ని కూడా సుమా ఇబ్బంది పెట్టింది, మీ నెక్స్ట్ సినిమా గురించి చెప్పండి అంటే, నేను వచ్చింది అమిగోస్కి, నువ్వు ఇంకేదో అడిగా. అందరు అమిగోస్ గురించి కాకుండా ఇది రాశారు, చిరాకు పడ్డ ఎన్టీఆర్. ఇవే కదా మనకు కావాల్సిన మెయిన్ కంటెంట్. ఇప్పుడు కూడా నేను రీసెంట్ డేస్లో మొన్న న్యూసెన్స్ గురించి మాట్లాడుకుంటే, అది మీడియా ఆయన జర్నలిస్ట్ పాత్రలు వాళ్ళు చేశారు కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్ అని కూర్చుంటే, వీళ్ళన్నీ అలాగే అడిగారు, మీరు గే అని వార్తలు ఉన్నాయి, నిజమా కదా చెప్పండి, పలానోళ్ళు అడిగారు. ఆయన కాదని ఆన్సర్ ఇచ్చాడు. మీరు ఇలా అంట కదా, మీరు అదంట కదా, మీరు ఇదంట కదా, డైరెక్ట్ అంటే అది నిజంగా హెల్తీగా బాగుంది. అవును. నెక్స్ట్ అట్లా ఇప్పుడు ఈ స్పై దీనికి కూడా ఒక్కొక్కసారి నాకు ఏమనిపిస్తుంది అంటే, ఆ ఇన్ఫర్మేషన్ కొద్దిమంది దగ్గరగా ఉన్నప్పటికీ కూడాను ఈ ప్రెస్ మీటో లేకపోతే ఈ లైవ్ జరిగిన తర్వాత ఆ కొద్ది మందికి తెలిసిన ఇన్ఫర్మేషన్ దీనివల్ల లాక్స్ ఆఫ్ పీపుల్కి వెళ్ళిపోయి ఇక లేనిపోని స్పెక్యులేషన్ దారితీస్తుంది కదా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ మొన్న నిన్న కస్టడీకి కూడా అదే జరిగిందిగా. కస్టడీ సినిమా గురించి మాట్లాడింది తక్కువ, వీళ్ళ విడాకుల గురించి ఆయన ఓపెన్ అయింది ఎక్కువ. అందరూ అదే రాశారు. సినిమా ఉండట్లా, వీళ్ళు వచ్చేది ఎందుకు? వాళ్ళు పర్సనల్ ఇంటర్వ్యూలు అంటే పర్సనల్ అడగండి, సినిమా గురించి వచ్చినప్పుడు సినిమా గురించి తక్కువ, ఇవి ఎక్కువ అయిపోయినాయి. అవి ఆ ఎఫెక్ట్ సినిమాల పైన కూడా పడుతుంది, ఆ బజ్ తగ్గిపోతుంది. సో మళ్ళీ సమ్మత ఏడిస్తే మళ్ళీ దాన్ని క్లోజ్అప్లో తీసుకొని మళ్ళీ దాని మీద మళ్ళీ రిపీటెడ్గా. ఇప్పుడు స్పై గురించి ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటి, ఎంత మంచి క్వశ్చన్ అడిగారంటే, ఇప్పుడు RRRలో ఇద్దరు స్వాతంత్ర సమయోధులు ఉన్నా కూడా వాళ్ళని మ్యాచ్ చేసి ఒక టైప్ ఆఫ్ కథను అల్లుకున్నారు, ఒక ఫేక్ స్టోరీ అల్లారు. అది అందరూ చూశారు, నచ్చింది. అఫ్ కోర్స్ ఆస్కార్ వరకు వెళ్ళారు, బాగానే ఉంది. ఎంతైనప్పటికీ కథ ఫేకే కదా. మీరు కూడా ఇలా ఏమైనా ప్రయోగం చేశారా? సుభాష్ చంద్రబోస్ని ఏదైనా తీసుకొని ఏదైనా ఫేక్ కథ అల్లుకున్నారా
అని ఆయన చెప్తే లేదు, 1970 తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు కనిపించడం మానేశారు. ఆయన గురించి మొత్తం ఒక స్పై లాగా మేము తీసుకుంటే మాకు కొన్ని ఆధారాలు దొరికాయి, కొన్ని ఫైల్స్ దొరికాయి, అవన్నీ డిటాచ్ చేసాము. వీటన్నిటి ఆధారంగా ఒరిజినల్గా ఆ కథ ఆ జోనర్లో అలాగే తీసాము అని నిఖిల్ చెప్పుకొచ్చాడు. సో ఇప్పుడు ఎవరైనా ఏం మాట్లాడుకోవాలి, నిజమే ఈ కథ ఫేక్ కాదంట, ఏదో కొత్తదంట, నిఖిల్ ఏదో చూపించబోతున్నా, సుభాష్ చంద్ర గురించి మనం ఏం తెలుసుకోవాలి అనేది ఇంట్లో ఉంటుందేమో అనేది పక్కన పెట్టేసి నిఖిల్ రాజమౌళిని ఇట్లా అన్నాడు. గిల్లుడు ప్రోగ్రామ్ ఇది వేరే. అంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పటికీ కూడా సుభాష్ చంద్రబోస్ గురించి లేదు ఇక్కడ. మొత్తం వాళ్ళ సినిమాలో ఏముంది, వాళ్ళు ఏం చెప్పాలనుకునేది ఇవన్నీ పక్కన పెట్టేసి RRR ఫేక్ స్టోరీ అన్న నిఖిల్. అఫ్ కోర్స్ కరెక్టే, అది రాజమౌళి కూడా చెప్పాడు. మన ఇప్పుడు నిఖిల్ అన్నట్టుగా బురద చల్లడం ఎందుకు? ఇప్పుడు మనకి ఫిక్షన్ లో మనకి ఎక్కడ వాస్తవాలు ఎక్కడ తీసుకోలేం కదా. అదే కదా, రాజమౌళి చెప్పాడు, నేను ఇట్లా కలిపి ఇలా ఇలా ముడేసానండి, భలే ఉంది కదా అండి అని. అఫ్ కోర్స్ ఆ టైప్లో ఒక కొమరం భీము, ఒక అల్లూరి సీతారామరాజు చేతి మీద చెయ్యేసుకొని నాటు 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 అని గెంతారు. అది ఆస్కార్కి కూడా వెళ్ళింది. అంతవరకు చూసాం. అంటే ఎంత ఫేక్ స్టోరీ అయినా కథ చెప్పే దీంట్లో వాళ్ళు ఒక లిబర్టీ తీసుకొని ఏదో చేశారు, ఒక మ్యాజిక్ కూడా బాగా కుదిరింది. అవును, వీళ్ళు కూడా ఇలాగే చేశారా లేదా, లేక దీంట్లో నిజంగా ఈ కథలో ఇంకేమైనా కొత్తదనం ఉందా, ఇంకేమైనా ఉందా, ఇవన్నీ కథ గురించి అడగండి. సుభాష్ చంద్రబోస్ గురించి అడగండి. స్పై నిన్న ట్రైలర్ చాలా బాగుంది, ట్రైలర్ గురించి అడగండి. మీరు ఈ సీన్స్ ఎలా చేశారు, స్వామిరారా తర్వాత మీకు కొంచెం గ్యాప్ వచ్చింది, మొన్న కార్తికేయతో బాగా హైప్ అయ్యారు, 18 పేజెస్ అటు ఇటు అయినప్పటికీ కూడా పర్వాలేదు. ఈ సినిమాతో మీరు కార్తికేయ ఇమేజ్ని కాపాడుకోగలరా లేదా, ఇట్లాంటివి అడగండి. నెక్స్ట్ ప్రాజెక్ట్స్, ఈ హీరోతో పనిచేయడం మీకు ఎలా అనిపించింది, డైరెక్టర్ ఎలా చేశాడు, మీకు ఈ కథని ఇలాగే తీసుకోవాలని ఎందుకు అనిపించింది, నెక్స్ట్ కార్తికేయ 3 సీక్వెల్ ఉంటుందని చెప్పారు, ఆ కోణంలో ఇప్పుడు మళ్ళీ ఇదేమన్నా యూనివర్స్ ఉంటుందో, ఒకసారి సుభాష్ చంద్రబోస్, ఒకసారి గాంధీజీ, ఒకసారి నెహ్రూ, ఇట్లా ఎవరి మీదన్నా మీరు ఈ సీక్వెన్స్ కంటిన్యూ చేస్తారా? ఇవి కదా క్వశ్చన్స్. వీటి వల్ల ఎంత హెల్తీ ఆన్సర్స్ వస్తాయి, ఎంత హెల్తీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఎవరన్నా ఆ విలేకరి అడిగిన లక్ష్మీనారాయణ హ్యాట్స్ ఆఫ్ చెప్పు, అతనికి తెలిస్తే కనుక నిజంగా అద్భుతంగా అడిగాడు. ఈ మధ్య కాలంలో ఏ విలేకరి కూడా ఇట్లా సినిమా గురించి అడిగిన వాళ్ళని నేను చాలా తక్కువ మందిని చూసా. వచ్చి ఎంతసేపు వాళ్ళ పర్సనల్ లైఫ్లు, వాళ్ళ ఇది అవే హైలైట్లు అవ్వడం, అవే గోకడం, అవే. అంటే ఇట్లాంటి చూడడానికి ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఎవరు ఉన్నారా, లేకపోతే వాళ్ళ కోసం కూడా అంటే ప్రతి ఆడియన్ని సాటిస్ఫై చేయాలన్న ఒక ఆస్పెక్ట్తో ఈ నెగిటివ్ ప్రమోషన్స్ కావచ్చు, లేకపోతే ఇట్లాంటి పిచ్చి పిచ్చి రాతలు, పిచ్చి పిచ్చి మాటలు, ఒక సెట్ ఆఫ్ పీపుల్ దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు అనుకోవచ్చు. అంటే రూమర్స్ నచ్చినోడు ఎవడు ఉంటాడండి వాళ్ళ రేపుల్లో, అమ్మలక్కల కబుర్లు నచ్చినోడు ఎవడైనా ఉంటాడా చెప్పు. అది అందరికీ ఇష్టమే, ఇట్లాంట కదా అట్లాంట కదా అంటే అవునా అంటారు. మాట్లాడుకోవడానికి ఒక సందర్భం ఉండాలి ఖచ్చితంగా. ఇంకా చెప్పాలంటే వెరీ స్ట్రైట్ ఎగ్జాంపుల్, లవర్స్ ఉంటారు, నైట్ అంతా ఇంకా చెప్పు ఏం చెప్పుకుంటారు రోజంతా, నాకు అర్థం కాదు. ఇవాళ చెప్పినా అదే చెప్పుడు, రేపు చెప్పినా నేను మహా అయితే నీ గురించి చెప్తావు, నా గురించి చెప్తావు, అంతే కదా. వాళ్ళకి ఇంకా చెప్పు అనే వాళ్ళకి ఆ క్వశ్చన్ మార్క్ ఆన్సర్సే ఇట్లాంటి రూమర్లు అనమాట. అట్లా జరిగిందంట కదా, ఇట్లా జరిగిందంట కదా అని చెప్పి మాట్లాడుకుంటారు. సో ఏదైనా నిఖిల్ ఆన్సర్తో ఆ క్వశ్చన్కి ఎండ్ అయిపోయింది. నిఖిల్ మంచి ఆన్సర్ ఇచ్చారు, అడిగిన జర్నలిస్ట్ కూడా చాలా మంచి క్వశ్చన్ అడిగాడు. బట్ మిగతా వాళ్ళు దాన్ని ఇంకా వక్రంగా చూస్తున్నారు, అదేం లేదు. బట్ ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ఆన్సర్. రైట్, థ్యాంక్ యూ.